కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 131వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, బొడ్డు అశోక్ ఆధ్వర్యంలో బొడ్డు ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం అందించాలనే సంకల్పంతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ బొడ్డు ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. నిరుపేదలు ఎవరైతే ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి తీసుకోకుండా ఉంటారో వారికి తమ వంతు సహాయం అందజేస్తామన్నారు. పేదలకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటానని మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు తెలిపారు. ముక్కోటి ఏకాదశి నిన్ననే పర్వదినం అయిపోయింది. మరి ఒక మంచి కార్యక్రమం మొన్ననే మీటింగ్లో బొడ్డు ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేశాం. మా ఫ్యామిలీ నెంబర్లు అందరూ ఆ ట్రస్ట్లో నెంబర్లు ఆ ఫౌండేషన్ ద్వారాగా పేదవాళ్ళకి ఏదో ఒక విధంగా మాకు తోచిన సాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ బొడ్డు ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. దానిలో భాగంగానే ఈరోజు మరి సరస్వతి గారని వాళ్ళ అబ్బాయికి ఈ కాలంతా వాచిపోయి చాలా ఇబ్బందిగా మెడికల్ బిల్లు కూడా కట్టుకోవడానికి పరిస్థితుల్లో కనీసం మందులు కూడా కొనుక్కునే పరిస్థితులు లేదు. ఆమె రావడం జరిగింది నా దగ్గరికి. వెంబటే నా మనసులో చెల్లించిపోయి ఒక 5,000 రూపాయలు ఆమెకు ఆర్థిక సాయం అందజేశాం మా బొడ్డు ఫౌండేషన్ ద్వారాగా. పేదవాళ్ళు ఎవరున్నా కానీ మాకు తోచిన సాయం చేస్తానని చెప్పి నేను మొన్ననే మీటింగ్లో చెప్పాను. 17వ తారీఖు బర్త్డే సందర్భంగా ఇప్పుడు కూడా ప్రజలకు నేను చెప్పేది, నిరుపేదలు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేయనోడు గవర్నమెంట్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందరో అట్లాంటి పేదవారికి మా ఫౌండేషన్ ద్వారాగా మాకు తోచిన సాయం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా కూడా ఒక మంచి కార్యక్రమం. ఎన్ని డబ్బులు సంపాదించినా అది మన వరకే ఉంటాయి కానీ పేదవారికి వెళ్ళవు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చేసే సహాయం వాళ్ళకి ఉపయోగపడాలి, వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడాలని కోరికతో మా ఫ్యామిలీ నెంబర్లు అందరం కూడా, మా తమ్ముళ్ళు కానీ మా అన్నలు కానీ మా ఇంట్లో ఫ్యామిలీ నెంబర్లు అందరూ కూడా దీనికి ఒప్పుకొని ఒక బొడ్డు ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. ఇది ప్రజల్లోకి వెళ్ళి ఇంకా దినదిన అభివృద్ధి చెంది అందరికీ సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.